अस्मद्गुरु दासोहं स्वामी। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिल द्रविड वेद रहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यम् उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशइत्यादिप्रणतोऽस्मि नित्यं मत्तொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்தகஜொலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு। श्रीमत्कृष्ण समाप्पाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभ श्रीधर सदा। భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్ల తొండరడిపొడి ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో 37వ పాసురాన్ని సేవిస్తున్నాం. தெளிவிழா கலங்கள் நீர் சூழ் திருவரங்கத்துள்ளோங்கும் ஒளியுளார் தாமே அன்றே தந்தையும் தாயுமாவார் எளியதோர் அருளுமன்றே எந்திரத்து எம்பிரானார் அழியன்னம் பையலன்னார் అమ్మావో అమ్మవో కొడియవారే. ఆళ్వార్లు అత్యద్భుతంగా పెరుమాళ్ల ముందు క్రిందటి పాసురంలో నోకాదొజివదే అని పెరుమాళ్ల ముందు విన్నపం చేసినప్పటికీ కూడా పెరుమాళ్లు కటాక్షించకుండా ఏమీ మాట్లాడకుండా రంగనాథుడు వేంచేసి ఉంటే ఎందుకని ఉపేక్షిస్తున్నారు రంగనాథులు? ఎందుకని రంగనాథులు ఉపేక్షిస్తున్నారు మనని అని ఆళ్వార్లు తమలో తాము భావిస్తూ, నాకేమైనా ఇతర బంధువులు ఉన్నారనుకుంటున్నారా? వచ్చి నన్ను ఈ దుఃఖస్థితి నుండి రక్షించడం కోసం ఇతరమైనటువంటి బంధువులు ఎవరైనా ఉన్నారని రంగనాథులు పెరియ పెరుమాళ్ళు భావిస్తున్నారా అని వారిలో వారు తలుచుకుంటూ, స్వామి నాకు తందయుం తాయుమావార్ నీవే నాకు తామే అన్రే తందయుం తాయుమావార్ నువ్వే నాకు తల్లివి తండ్రివి సకల విధ బంధువువి అని పెరియ పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. లేకపోతే నేను ఇతర సంసారులలాగా బంధనాలకి ఇంకా పెంచేటటువంటి ఇతర ప్రయోజనాలను నేను కోరుకుంటున్నాను, ఇతర పురుషార్థాలను నేను కోరుకుంటున్నానని పెరియ పెరుమాళ్ళు నువ్వు తలచి నన్ను ఉపేక్షిస్తున్నావా అని ఆళ్వార్లు భావిస్తూ, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? ఎలియదు ఓర్ అరుళమన్రే. నేను కోరుకునేది కేవలం నీ చల్లటి కటాక్షమే స్వామి. అంతేకాకుండా ఎంతిరుత్తి ఎన్బిరానార్ అళియనం పయ్యిల్ ఎన్నార్. నువ్వు నన్ను ఆళ్వార్లు మావారు, నాకు చెందినటువంటి వారు అని ఒక్క భావన చేస్తే చాలు. ఈ ఆళ్వార్లు నా బిడ్డడే అని ఒక చిన్న భావన చేస్తే చాలు. అదే నేను కోరుకునేటటువంటి పురుషార్థము. నేను ఇతర పురుషార్థాలు కోరుకునేటటువంటి వాడినేమో అని నన్ను ఉపేక్షిస్తున్నావేమో. నేను కోరుకునేది నీ కటాక్షం మాత్రమే, నీకు చెందినటువంటి వాడిని అని నువ్వు భావించడమే నేను కోరుకునేటటువంటి పురుషార్థము అని ఆళ్వార్లు మళ్ళీ పెరుమాళ్ళకి విన్నపం చేసినప్పటికీ కూడా పెరుమాళ్ళు మాట్లాడకపోయేసరికి అమ్మావో కొడియవారే. అయ్యయ్యో, ఏమిటి రంగనాథుడు, నా విషయంలో రంగనాథుడి యొక్క హృదయం ఇంత కఠినంగా అయిపోయిందేమిటి? నా చుట్టూతో ఉన్నటువంటి సంసారులు కూడా నేను పడేటటువంటి దుఃఖాన్ని చూసి వారి మనసులు కూడా కరిగి నీరైపోతుంటే రంగనాథుడి యొక్క మనసు కరగడం లేదేమిటి అని ఆళ్వార్లు ఈ పాసురంలో పెరుమాళ్ల ముందు సకల నాకు గతి ఆయనే, నేను కోరుకునేటటువంటి పరమ పురుషార్థము కూడా ఆయనే అని చెప్తున్నారు. తెలివు ఇలా స్వచ్ఛత లేనటువంటి కలంగల్ కలతపడినటువంటి నీర్ షూజ్ కావేరీ నదీ జలములతోటి చుట్టబడి ఉన్నటువంటి తిరువరంగత్తు ఆ శ్రీరంగంలో ఓంగుం గొప్పగా ప్రకాశించేటట్లుగా ఒళివుళార్ తామే అంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుడే కదా
తందయుం తాయుమావార్ మాకు తల్లి తండ్రి అయి ఉన్నాడు. ఆయన కాకుండా ఇంకా ఎవరూ కాదు. పరమపదంలో పరమపదనాథుడు కాదు. అసలు సంసారంలో శారీరక సంబంధంతో వచ్చినటువంటి బంధువుల గురించి ఆళ్వార్లు మాట్లాడటం లేదు. పరమపదనాథుడు బంధువుడు తల్లి తండ్రి కాదు. క్షీరాబ్దినాథుడు తల్లి తండ్రి కాదు. వివాహ అవతారాల్లో వచ్చినటువంటి రామచంద్రుడు కృష్ణ పరమాత్మ తల్లిదండ్రులు కాదు. నాకు ఎదురుగుండా నాకు అత్యంత సన్నిహితంగా వేయించేసి ఉన్నటువంటి గొప్ప తేజస్సుతో నిండి ఉన్నటువంటి దీనులని భక్తులని ఆదరించిన కొద్దీ, భక్తుల్ని రక్షించిన కొద్దీ తనలో ఆ కాంతి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రక్షకత్వం అనేటటువంటిది ఇక్కడ ఈ లోకంలో గొప్పగా ప్రకాశిస్తుంది, గొప్పగా అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షించడానికి, ఎంతోమందిని రక్షించడానికి ఈ లోకంలో అవకాశం ఉంటుంది. కాబట్టి ఒళియుళార్ తామే గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుడే కదా. తందయుం తాయుమావార్ తల్లి తండ్రి అయి ఉన్నాడు మాకు. అలాంటి ఆ తండ్రి అయినటువంటి ఆ రంగనాథుడు ఏం చేయాలి నా విషయంలో? నా విషయంలో నన్ను దిద్దుబాటు చేయడానికి ఆయన చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఎళిదు వరు అరుళం అన్రే, చల్లగా ఒక్కసారి కటాక్షిస్తే చాలు. అంతకు మించి ఆయన శ్రమపడవలసినటువంటి అవసరమేమీ లేదు. పెద్ద ఏదో తన చక్రతాళ్వాన్ని ప్రయోగించి నన్ను రక్షించవలసినటువంటి అవసరం లేదు. పరుగున వచ్చి నన్ను రక్షించవలసినటువంటి అవసరం లేదు. ఎక్కడో వస్త్రాపహరణం, ద్రౌపదీదేవికి కురుక్షేత్రంలో వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఎక్కడ నుండో వస్త్రములు ఇవ్వవలసినటువంటి అవసరము లేదు. ఇక శ్రీ గజేంద్ర ఆళ్వాన్ని రక్షించడం కోసం పరుగున వచ్చి రక్షించవలసినటువంటి అవసరం లేదు. శ్రీ విభీషణ ఆళ్వాన్ని రక్షించాలా వద్దా అని ఆయన ఆకాశంలో నిల్చోబెట్టి ఇక్కడ గోష్ఠి ఏర్పరిచి నన్ను కటాక్షించడానికి చర్చ చేయవలసినటువంటి అవసరం లేదు. నేను పొందవలసినటువంటి కోరిక ఏమిటంటే, సామాన్యంగా ఆయనని అందరినీ ఎలా అయితే చల్లని కటాక్షములతోటి చూస్తాడో ఆ కటాక్షమే కదా నేను కోరుకునేది. ఎంపిరానార్, నాకు ఉపకారకుడైనటువంటి ఓ స్వామి, నంపయ్యల్, మా కుర్రవాడితను, నా వాడితను అని అలియన్నార్ అని మన కృపకి పాత్రుడవ్వవలసినటువంటి వాడు అని నువ్వు ఒక్క మాట పలికితే చాలు కదా నేను ఉజ్జీవింపబడతాను. అది కూడా నువ్వు నా విషయంలో కటాక్షించడం లేదేమిటి? అమ్మావో కొడియవారే, అయ్యో నా విధి ఎలా ఉంది? రంగనాథుడి మనసు కరిగిపోయేటటువంటి రంగనాథుడి మనసు ఎలా కరిగిపోయేటటువంటి రంగనాథుడి మనసు మెయ్యర్కే మెయ్యనాగం అన్నట్టుగా ఏమాత్రం మనలో కొంచెం ఆనుకూల్యం ఉన్నా ఆ ఆనుకూల్యాన్ని పుచ్చుకొని దానికే కరిగిపోయేటటువంటి రంగనాథుడి మనసు ఈరోజు నా విషయంలో కరగడం లేదేమిటి? ఇంత కఠినంగా ఉందేమిటి? అయ్యో నా భాగ్యం ఇలా ఉందేమిటి అని ఆళ్వార్లు పెరుమాళ్ ముందు విన్నపం చేస్తున్నారు. అలా మనం ఆ విశేషాలన్నీ చూస్తూ పెరుమాళ్ళు పరమపదంలో ఉండడం కన్నా కూడా ఇక్కడ పెరుమాళ్ళు అచ్చాతిరుమేనిలో పెరుమాళ్ళు దివ్యదేశాల్లో వేయించేసి ఉండేటటువంటి పెరుమాళ్లలో అనేక కళ్యాణ గుణములు గొప్పగా ప్రకాశిస్తాయని, అందుకే ఆయనలో తేజస్సు ఎక్కువ మిక్కుటంగా ఉంటుంది అని మన పూర్వాచార్యులందరూ కూడా తెలియజేస్తారు. పరమపదంలో ఉండేటటువంటి ఆ పరమపదనాథుడు ఎలా వేంచేసి ఉంటాడు అంటే, ఆదిత్యర్గల్ నడువే ఆదిత్యన్ ఇరుక్కుమా పోలేయాయెత్తిరుప్పదు, సూర్యుల మధ్యలో ఇంకొక సూర్యుడు ఉంటే ఎలా అయితే ఆ సూర్యుల యొక్క కాంతిలో ఈ సూర్యుడు మధ్యలో వేయించేసి ఉన్నటువంటి సూర్యుడి యొక్క కాంతి కూడా వెలవెలపోతుందో, అలా పరమపదంలో పరమపదనాథుడి యొక్క వైభవం కూడా నిత్య సూర్యుల ముందు ఆయన వైభవం అంత గొప్పగా ప్రకాశించడానికి వీలు లేనటువంటి చోటు అది. కానీ ఇక్కడ ఇంగు ఆర్తర్ మిగவும் ఉండాగయ్యాలే తద్రక్షణం పన్న ఒళిயும் మిగా నిర్కమత్తనై, ఇక్కడ ఈ లోకంలో లీలా విభూతిలో ఆయన రక్షించడం కోసం ఆయన చేత రక్షించబడేటటువంటి వారు అధికంగా ఉండడం చేత ఆయనకి రక్షించేటటువంటి అవకాశం చాలా దొరికింది. కాబట్టి ఇక్కడ ఆయన ప్రకాశం గొప్పగా ఉంటుంది. అంటే ఆయన కళ్యాణ గుణములు చక్కగా ఇక్కడ ప్రకాశిస్తాయి. వాత్సల్యం అనేటటువంటి కళ్యాణ గుణం ఇక్కడ ప్రకాశిస్తుంది. సౌలభ్యం అనేటటువంటి కళ్యాణ గుణం ఇక్కడ ప్రకాశిస్తుంది. సౌశీల్యం అనేటటువంటి కళ్యాణ గుణం ఇక్కడ ప్రకాశిస్తుంది. ఈ కళ్యాణ గుణములన్నీ కూడా పరమపదంలో వీటికి పని ఉండదు కాబట్టి ఒక పక్కన ఒక మూలకు ఉంటాయి. కానీ లీలా విభూతిలో వాటికి బోల్డ్ అంత పని ఉంటుంది కాబట్టి ఇక్కడ గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి ఆ కళ్యాణ గుణములన్నీ అంటున్నారు. ఒళియుళార్ తామే అన్రే తందయుం తాయుమావార్ అవధారణత్తాలే ఒళియుళార్
తామే అన్రే అనే ఆ అవధారణ ఏవకారం ఉండడం చేత మాతాపిత ఎండ్రు తుడంగి, మాత పిత సకల విధ బంధువులన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుడే అని ఉపనిషత్తులు చెప్పినట్టుగా నారాయణ ఎంగిర పోదువిల్లన్రు, ఆ పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు అని ఆళ్వార్లు చెప్పడం లేదు. మాకు తల్లి తండ్రి సకల విధ బంధువులు అన్నీ కూడా పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అనడం లేదు. వ్యూహావస్థై వ్యూహ ప్రదేశమైనటువంటి పార్కడలలో వేయించేసి ఉన్నటువంటి క్షీరాబ్దినాథుడు మాకు తల్లి తండ్రి అని ఆళ్వార్లు అనడం లేదు. విభావస్థై విభావతారాల్లో లోకంలో ఉండేటటువంటి సాధుజనులందరినీ రక్షించడం కోసం పరమాత్మ ఈ లోకంలోకి వేయించేసినటువంటి అవతారాలలో ఉండేటటువంటి ఆ రామకృష్ణాదులు మాకు తల్లిదండ్రులు అని పరమాత్మ ఆళ్వార్లు చెప్పడం లేదు. మరి ఎవరు మాకు తల్లిదండ్రులు అంటున్నారు అంటే ఎనక్కు తందయుం తాయుమావార్ పెరియ పెరుమాళ్లే ఎన్గిరార్, మాకు తల్లి తండ్రి అన్నీ కూడా పెరియ పెరుమాళ్లే. ఎందుకంటే మాకు అత్యంత సన్నిహితంగా ఉండి నన్ను దిద్దుబాటు చేసింది పరమపదనాథుడో క్షీరాబ్దినాథుడో, విభావతారాల్లో వేయించేసి ఉన్నటువంటి రామచంద్రుడో కృష్ణ పరమాత్మో కాదు. ఆయన సౌందర్య అతిశయం అంతా కూడా మాకు దర్శింపచేసి ఆయనలో ఉండేటటువంటి ఆ నీర్మై కళ్యాణ గుణములన్నిటినీ కూడా మాకు దర్శింపచేసి నాలో వేయించేసి నాలో ఆర్తిని పెంచి ఆయన పట్ల నాలో ఆర్తిని పెంచి నన్ను దగ్గరికి చేరతీసింది రంగనాథుడే కదా. తల్లిలా నాకు బుజ్జగించి నాలో ఉన్నటువంటి దోషములన్నిటినీ కూడా సహించి ఎలా అయితే బిడ్డ చెడు మార్గంలో పయనిస్తూ ఉంటే తల్లి ఆ బిడ్డడు మీద ఉండేటటువంటి ప్రేమతోటి దండించకుండా దగ్గరికి తీసుకొని మంచి మాటలు చెప్తూ 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 ఆశతోటి ఏనాటికైనా ఈ పిల్లవాడు మారుతాడు కదా అనేటటువంటి ఆశతోటి నిత్యము మంచి మాటలు చెప్పి 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 ఆ పిల్లవాడి యొక్క మనసును ఎలా అయితే మారుస్తుందో అలా నా మనసు మార్చినటువంటి తల్లి రంగనాథుడే కదా. నేను చెడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అంటే ఈ విషయాలు సంసారిక విషయాల్లో నేను ఆ విషయాల్ని అనుభవిస్తూ ఉంటే ఆ విషయాల నుండి నన్ను మరల్చడానికి తన లీల అనేటటువంటి ఒకదాన్ని తన లీలకి నన్ను విషయంగా చేసి నా హితాన్ని కలగ చేసినటువంటి వారు రంగనాథుడే కదా. నేను దేవదేవి యొక్క వలలో చిక్కుకొని ఆ దేవదేవి అనేటటువంటి ఆ స్త్రీ యొక్క వలలో చిక్కుకొని ఆవిడ పట్ల మోహాన్ని పెంచుకుంటే మళ్ళీ ఆ శ్రీరంగనాయకి యొక్క పురుషకారంతో నన్ను మళ్ళీ తన పట్ల ఆదరం పెరిగేటట్టుగా చేసింది ఈ రంగనాథుడే కదా. అలా తల్లిలాగా ప్రియాన్ని కలగ చేసింది రంగనాథుడే. తండ్రిలాగా పిల్లవాడు పక్కదారి చెడ్డ ద్రోవలో వెళ్తుంటే కొంచెం శిక్షించైనా పిల్లవాడిని మంచి మార్గంలో పెట్టాలి అని భావించి ఎలా అయితే తండ్రి పాటుపడతాడో అలా నా విషయంలో పాటుపడినటువంటి తల్లి తండ్రి రంగనాథుడే కదా. నాకు సన్నిహితంగా ఉండి నన్ను ఎప్పుడూ సంరక్షించేటటువంటి తందయుం తాయుమావార్ పెరియ పెరుమాళ్లే ఎన్గిరార్, పెరియ పెరుమాళ్లే కదా మాకు తల్లి తండ్రి అని చెప్తున్నారు. కేవలం ఆళ్వార్ల విషయంలోనే కాదు మన అందరి విషయంలో కూడా తల్లి తండ్రి రంగనాథుడే. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఆ పెరుమాళ్ల యొక్క ఆజ్ఞానుసారంగా మనకి శరీరాన్ని ప్రసాదించేటటువంటి వారవుతే మనకి సహజంగా ఎప్పుడు నిండో సహజంగా వచ్చేటటువంటి తల్లిదండ్రి ఆ శ్రీమన్నారాయణుడే. మనకి హితమేదో ప్రియమేదో మనకి అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో మనం ఒక కోరిక కోరుకుంటున్నాం అది పెరుమాళ్ళు తీర్చడం లేదు అంటే దానికి అర్థం ఏమిటంటే అది మనకి హితమైనటువంటిది కాదు అని పెరుమాళ్ళ యొక్క సంకల్పం. మనకి ఏది హితమైనదో ఏది ప్రియమైనదో మనకన్నా పెరుమాళ్ళకే గొప్పగా తెలుసు కాబట్టి మనకి ప్రియమైన దాన్ని హితమైనటువంటి వాటిని పెరుమాళ్ళు ఎప్పుడూ మనకి కటాక్షిస్తూ మన సర్వకాల సర్వావస్థలలో మనని రక్షించేటటువంటి తల్లి తండ్రి ఆ పెరుమాళ్లే కదా, పెరుమాళ్లే కదా అంటున్నారు. తమ్మై ఓజియ తమ్మై ఓజియ వ్యక్తనంతరిత్తలేయుం ஒரு బంధముండెన్రు హరిరుక్కిరారో సర్వేషామేవ లోకానాం సర్వేషామేవ లోకానాం ఎన్గిర
సర్వేషాం ఏవ లోకానాం ఇత్యాది. పెరుమాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు నన్ను? ఈ లోకంలో నాకు ఒక సంబంధం ఉందేమో, బంధువులు ఉన్నారేమో, వారందరూ వచ్చి నన్ను కాపాడుతారేమో అనుకుంటున్నారేమో. కాదు కాదు. సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః గచ్చద్వమేవం శరణ్యం పురుషర్షభః అని భారతంలో ఉన్నట్టుగా సర్వేషామేవ లోకానంతటికీ కూడా పితాచ మాతాచ మాధవః, తండ్రి తల్లి ఆ మాధవుడే. ఆ శ్రీ మహాలక్ష్మిని తన హృదయం, తన వక్షస్థలంలో ధరించినటువంటి ఆ స్వామి శ్రీమన్నారాయణుడే లోకం అంతటికీ కూడా తండ్రి తల్లి అయి ఉన్నాడు కదా. గచ్చద్వమేవం శరణ్యం పురుషర్షభః. మనం అందరం కూడా ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆ శ్రీమన్నారాయణుడే, మాధవుణ్ణే, ఆ లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణే కదా మనం తల్లి తండ్రిగా భావించి శరణాగతి చేయవలసినది అని మహాభారతంలో అరణ్య పర్వంలో చెప్పినట్టుగా నాకన్నీ కూడా స్వామి తల్లి తండ్రి సర్వవిధ బంధువు అన్నీ కూడా శ్రీమన్నారాయణుడే అని చెప్తున్నారు. ఇంద శ్లోకందాన్ ధర్మపుత్రాదిగళ్ వనవాసం పన్నుగిర ఆపద్దశైలే కృష్ణనుం సత్యభామై పిరాట్టియుం యజుందరుల అత్తై కేட்ட శ్రీ పరాశరాది మహర్షిగళ్ వంద మార్కండేయ భగవానై కండు பேரோலக்கமாயிருக்க தர்மபுத்திரன் இவ்வாபத்துக்கு ஆஸ்வாச ஹேதுவாக எனக்கொரு நல்வார்த்தை அருளுச் செய்ய வேணும் என்று ருஷிகளை கேட்க அவர்கள் சொன்னவை అడంగు పూర్వపక్షత్తు శ్రీ మార్కండేయ భగవాన్ ఇరుందు సొన్నదాయిరుక్కమింద శ్లోకం. ఈ శ్లోకం ఎవరు అనుగ్రహించారు అంటే మార్కండేయ మహర్షి ధర్మరాజుకి అనుగ్రహించినటువంటి శ్లోకం. సర్వేషాం ఏవ లోకానాం పితా మాతా చ మాధవః గచ్చద్వమేవం శరణ్యం పురుషర్షభా అని అనేటటువంటి శ్లోకము శ్రీ మార్కండేయ మహర్షి ధర్మరాజుకి అనుగ్రహించినటువంటి శ్లోకం. ఏ సందర్భంలో ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు అంటే ధర్మపుత్రాదిగల్, ధర్మరాజు అతని సోదరులు ద్రౌపదీదేవితో కలిసి వనవాసం పన్నుగిర ఆపద్దశైలే, వనవాసానికి వెళ్ళి వనవాసాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో కృష్ణను సత్యభామా పిరాట్టియుం యజుందరుల, కృష్ణ పరమాత్మ సత్యభామా సహేతుడై వారిని చూడడానికి వచ్చినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మకి పాపం ఎప్పుడైతే ఈ యుద్ధం జరుగుతోందో ఆ సందర్భంలో కృష్ణుడు ద్వారకాలో లేడు. ఎక్కడో ఎవరితోనో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు, ద్వారకను విడిచి ఎక్కడికో వెళ్ళినప్పుడు, దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడు కౌరవులు ఆ జూద సభను ఏర్పాటు చేసి ధర్మరాజును జూదంలో ఓడించి వనవాసానికి 13 సంవత్సరాలు వనవాసానికి పంపించడం జరుగుతుంది. అలా ధర్మపుత్రాదులు అందరూ కూడా వనవాసానికి వెళ్ళినప్పుడు అయ్యో ఈయన లేనప్పుడు ఇంత కష్టం కలిగిందే పాండవులకి అనేటటువంటి వ్యధతోటి సత్యభామా సహేతుడై కృష్ణ పరమాత్మ వారిని చూసి ఓదార్చడానికి వచ్చినటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ అరణ్యానికి సత్యభామా సహేతుడై వేయించేశాడు అని మాట అందరి ఋషులకి తెలిసి అందరూ కూడా పిరాట్టితో కలిసినటువంటి ఆ కృష్ణ పరమాత్మని సేవించుకోవాలి అనేటటువంటి ఆశతోటి కేట ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరాశరాది మహర్షిగళ్ వందు, అక్కడ ఉన్నటువంటి పరాశర మహర్షులు ఇత్యాది మహర్షులందరూ కూడా ధర్మరాజు అరణ్యవాసంలో ఉండేటటువంటి ఆశ్రమం దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మని సేవించుకోవడానికి వస్తే అక్కడికి మార్కండేయ భగవానై కండు, అక్కడికి మార్కండేయ మహర్షి కూడా వస్తే మార్కండేయ మహర్షుల్ని ఇతర మహర్షులను అందరినీ చూసి ధర్మరాజు ఈ వాపత్తుకు ఆశ్వాస హేతువాగా ఎనక్కు ஒரு నల్వార్తై అరుళిச் செய்ய வேணும் என்று ఋషిகளை కేట్క, అక్కడికి వేయించేసినటువంటి ఋషులందరినీ కూడా ఓ ఋషులారా ఇంత గొప్ప ఆపద మాకు కలిగింది కదా, ఆపద కలిగినందుకు మాకు బాధ లేదు, కానీ కొంచెం ఆశ్వాసము
కొంచెం ఊరట కలిగించేటట్టుగా ఏదైనా ఒక మంచి మాటలు చెప్పండి మాకు అని ధర్మపుత్రుడు ధర్మరాజు అక్కడికి వేయించేసినటువంటి మహర్షులందరినీ ప్రార్థించగా, అవరుగల్ సొన్నావై అడంగు పూర్వపక్షత్తు వారు చెప్పినటువంటి ఎన్నో విషయాలు చెప్పారు. అక్కడికి వచ్చినటువంటి మహర్షులు ఋషులు అందరూ కూడా ఒక్కొక్కరు వారికి తోచినటువంటి విషయాలన్నిటినీ ధర్మ సూక్తులన్నిటినీ కూడా ధర్మరాజుకు చెప్పగా, చెప్పినటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా పూర్వపక్షత్తు ఒక పక్కకి పెట్టేసి అవన్నీ కాదు, అత్యంత గొప్పదైనటువంటి ఒక మాట చెప్తున్నాను అని మార్కండేయ భగవానుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారో అప్పుడు చెప్పినటువంటి శ్లోకం, సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః గచ్చధ్వమేవం శరణం శరణ్యం పురుషర్షభాః. ఓ ధర్మరాజా, పురుషులలో గొప్పవాడైనటువంటి ఓ ధర్మరాజా, ఈ లోకాంతటికీ కూడా తల్లి తండ్రి ఆ మాధవుడే. కాబట్టి నువ్వు శరణాగతి చేయవలసింది ఎవరినో తెలుసా? ఆ కృష్ణ పరమాత్మని. అదిగో నీ ఎదురుగుండా సాక్షాత్తుగా సత్యభామా సహితుడై వచ్చినటువంటి కృష్ణ పరమాత్మనే నువ్వు శరణాగతి చెయ్యి, ఆయనే నిన్ను రక్షిస్తాడు అన్న విషయాన్ని మార్కండేయ మహర్షి అక్కడ ఉన్నటువంటి ధర్మరాజుతో చెప్పడం జరిగింది. ఋషులందరూ కూడా నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది, ఇలా ఆపద కలిగినప్పుడు ధర్మాన్ని పాటించేటటువంటి వారు కృంగిపోకూడదు, ధర్మమే అందరినీ రక్షిస్తుంది, లేకపోతే ఏవో అనేక శాస్త్ర ప్రకారం అనేక విషయాలు చెప్తే మార్కండేయ మహర్షి అవన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టి సారతమమైనటువంటి విషయం ఏమిటంటే ఇవన్నీ కాదు, ఎదురుగుండా నీకు కృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు కదా, ఆయనే నీకు తల్లి తండ్రి సకల బంధువు ఆయనే. కాబట్టి ఆయనకి శరణాగతి చేస్తే ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అని మార్కండేయ మహర్షి ధర్మరాజు పాండవులందరికీ కూడా చెప్పడం జరిగింది. అలా ఆ సందర్భంలో చెప్పినటువంటి శ్లోకము ఆ శ్లోకంలో చెప్పినట్టుగా ఇప్పుడు ఆళ్వార్లు కూడా మాకు పితా మాతాచ ఇతర బంధువులందరూ కూడా పెరియ పెరుమాళ్లే అని చెప్తున్నారు. అలా చూడండి, ఒక ఆపద కలిగినప్పుడు ధర్మరాజు ఎంత చక్కగా ప్రవర్తించాడో మనము కూడా ఆ విధంగా ఆపద కలిగినప్పుడు ఏదో దిగులు పడిపోవటం కాదు, ఈ ఆపత్తుకు ఆశ్వాస హేతువాగ ఎనక్కోరు నల్వార్తై అరుళిచ్చెయ్యవేను. అక్కడికి వచ్చినటువంటి ఋషుల్ని మహర్షిని ఈ ఆపద నుండి కొంచెం ఊరట కలగడం కోసం ఒక చక్కటి మాటలుంటే చెప్పండి అని అడిగారు. అలా పెద్దల నుండి భాగవతోత్తముల నుండి వచ్చేటటువంటి ఆ శ్రీ సూక్తులు మనకి మనసులో ఎంత దుఃఖం ఉన్నా ఎంత ఆపద ఉన్నా అవి మనకి చక్కటి ఊరట కలగచేస్తాయి. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం భాగవతోత్తములను సేవించుకునేటప్పుడు మనం తక్కువ మాట్లాడాలి, వారిని ఎక్కువ మాట్లాడనివ్వాలి. వారు ఎక్కువగా మాట్లాడితే వారు అనుగ్రహించేటటువంటి శ్రీ సూక్తులు ఒకటి కాకపోయినా మరొకటైనా, ఇప్పుడు సమయం మనం 90% మనం మాట్లాడేసి ఒక 10% వాళ్ళని మాట్లాడమని చెప్తే వారు ఉదారులు కాబట్టి ఆ ఇచ్చినటువంటి కొంచెం సమయంలోనే ఒక చక్కటి ఒకటో రెండో మాటలు చెప్తారు. కానీ మన దురదృష్టం ఎలా ఉంటుందంటే వారు ఒకటో రెండో మాటలు చెప్తే ఆ ఒకటో రెండో కూడా లోపలికి చెవులోకి ఈ చెవి నుండి వెళ్ళి ఆ చెవులకి వచ్చేసేటట్టుగా ఉంటుంది. అదే వారికి ఎక్కువ సమయం ఇస్తే వారు ఒక 10 శ్రీ సూక్తులు చెప్తే 10లో 10 పుచ్చుకోకపోయినా మనం మనసులో పెట్టుకోకపోయినా 10లో ఒకటో రెండో అయినా మనం తీసుకొని దాన్ని చక్కగా మనసులో నిలుపుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే పెద్దల దగ్గర వారి శ్రీ సూక్తులు ఎప్పుడూ కూడా శ్రవణం చేయడానికి వారి దగ్గర మనం ఎప్పుడూ శ్రవణం చేసేటట్టుగా ఉండాలి. అలా ధర్మరాజు ఇక్కడ వారికి ఆపద కలిగినప్పుడు నన్ను రక్షించండి మునులు, నన్ను రక్షించండి మహర్షులు అని అడగట్లేదు. ఈ మనసుకి కొంచెం ఉపశాంతి కలగడం కోసం ఒక చక్కటి మాటలు శ్రీ సూక్తులు ఏమైనా ఉంటే అనుగ్రహించండి అని కోరుకుంటున్నారు. பின்பு ஸ்ரீராம பிள்ளையுடைய ஆபத்த శైలే భట్టర్ అరుళిచ్చెదాయిర్కుం. ఇదే విషయాన్ని మళ్ళీ పరాశర భట్టర్ వారు శ్రీరామ పిళ్ళై అంటే వ్యాస భట్టర్ వారి సోదరులైనటువంటి వ్యాస భట్టర్ అనేటటువంటి వారు ఆపద్దశైల్ వారికి ఒంట్లో అస్వస్థతగా ఉండేటటువంటి సందర్భంలో వారికి కూడా ఈ విషయమే చెప్తారు. మీకు పెరియ పెరుమాళ్లే తల్లి తండ్రిగా భావించండి అని ఒక శ్రీ సూక్తి భట్టర్ వారు మళ్ళీ ఇదే శ్లోకాన్ని, ఆ భారతంలో ఉండేటటువంటి శ్లోకం ఇదే మీకు రక్షకంగా మీరు ఎప్పుడూ తలుచుకుంటూ ఉండండి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అది ఆపేసి రాయచ్చా? వెళ్ళు త్వరగా.
ఇదే రక్షకం అని తలుచుకుంటూ ఉండండి అని పరాశర భట్టర్ వారు వ్యాస భట్టర్ వారికి కూడా అనుగ్రహించారు అని చెప్తున్నారు. అలా తందయం తాయుమావార్ అంటే ఏమిటి? ప్రియత్తుక్కుం కడవర్ హితత్తుక్కుం కడవర్. ప్రియాన్ని కలగజేసేటటువంటి వాడు రంగనాథుడే, హితాన్ని కలగజేసేటటువంటి వాడు రంగనాథుడే. ప్రియము అంటే ఏమిటి అంటే మనకి కావాల్సిన మనకి ఇష్టమైనటువంటిది ప్రసాదించడాన్ని ప్రియం, మనకి ఆనందాన్ని చేసేదాన్ని ప్రియము అంటారు. హితము అంటే మనకి ఏది మంచిదో, మనకి ఇష్టంగా అయింది, మనకి ఆనందాన్ని చేయకపోయినా కూడా మనకి ఏది మంచిదో అది కృప చేయడాన్ని హితము అంటారు. అలా ప్రియము హితము రెండు చేసేది మనకి కలిగించేది ఆ శ్రీమన్నారాయణుడే కదా, ఆ రంగనాథుడే కదా. అలా తందయం తాయుమావార్ పెరియ పెరుమాళ్ళే. ఆళ్వార్లకి హితాన్ని ప్రియాన్ని రెండూ కలగజేసినటువంటి వారు పెరియ పెరుమాళ్ళే అంటున్నారు. ఎలియదోర్ అరుళు మన్రే ఎన్ తిరుత్తు ఎన్ విషయత్తిల్ మలయై ఎడుత్త రక్షిక్క వేణుమో. స్వామి, నా విషయంలో గోవర్ధనోద్ధారణ చేసి వారి గోకులంలో ఉన్నటువంటి వారిని రక్షించినట్టుగా నా విషయంలో కూడా గోవర్ధనగిరినెత్తి రక్షించవలసినటువంటి అవసరం ఉందా? లేదు కదా. నేను అడిగేది కేవలం నీ కటాక్షం ఒక్కటే, చల్లటి కటాక్షం ఒకటే కదా. నా విషయంలో నువ్వు నన్ను రక్షించడం కోసం మళ్ళీ గోవర్ధనోద్ధరణ చేయవలసినటువంటి అవసరం లేదు స్వామి అని చెప్తున్నారు. తమ్మై ఒజియ వేరొరు ప్రయోజనత్తై కణిసిత్తేనాయ్ అత్తై కొడుత్త విడుగిరోం ఎన్రార్ ఈరుక్కిరారో. నా విషయంలో నేనేమనుకుంటున్నాను, నేను ఏదన్నా ప్రయోజనాన్ని కోరుకుంటే ఆ ప్రయోజనాన్ని ప్రసాదించి ఇతన్ని విడిచిపెట్టేయచ్చు అని అనుకుంటున్నావేమో. నేను వేరే ప్రయోజనమే కోరుకోవట్లేదు, నేను నిన్నే కోరుకుంటున్నాను, నిన్నే అపేక్షిస్తున్నాను. కాబట్టి నేను ఇతర ప్రయోజనాలు కోరేటటువంటి వాడిని కూడా కాదు. కాబట్టి నాకు నీ కటాక్షమే కావాలి. ఇతర ప్రయోజనాలు కోరుకునేటటువంటి వారైతే వారికి ఆ ప్రయోజనాన్ని ప్రసాదించేసి వారిని విడిచిపెట్టేయచ్చు అనుకోవచ్చు, కానీ నేను నిన్నే కదా కోరుకునేది అంటున్నారు. శ్రీ విభీషణాదిగల్ రక్షణం బోలే విల్లుం కోలుం ఎడుత్త రక్షిక్క వేండిత్తాయిరుక్కిరారో. ఇక శ్రీ విభీషణాళ్వాన్ లాంటి వారిని రక్షించడంలో ఎలా అయితే విల్లుని ఆయుధాలని ధరించి యుద్ధం చేసి వారిని రక్షించవలసినటువంటి అవసరం ఉందా నా విషయంలో అంటే అది కూడా లేదు కదా. విభీషణాళ్వానికి మళ్ళీ ఆ రాజ్యాన్ని తిరిగి లంకా నగరాన్ని మళ్ళీ విభీషణుడికి పొందింప చేయడం కోసమే కదా రామచంద్రుడు రావణాసురుడితోటి యుద్ధం చేసి లంకకి ఏ మాత్రము అవధ్యం కలగకుండా కేవలం రావణాసుడిని సంహరించి మళ్ళీ ఆ లంక ఎలా ఉందో అలా గొప్ప లంక, ఆ లంకలో ఉండేటటువంటి ఆ ఐశ్వర్యంకి ఏమాత్రం లోటు రాకుండా మళ్ళీ ఆ లంకా నగరాన్ని తిరిగి విభీషణాళ్వానికి ప్రసాదించారు రామచంద్రుడు. అలా విభీషణాదులన్నీ రక్షించడం కోసం నువ్వు విల్లుని ధరించావు కదా, అలా నా విషయంలో నన్ను రక్షించడం కోసం విల్లును పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? లేదు స్వామి. పడుకొని వేయించేసి ఉన్నటువంటి వారు పడుకొనే హాయిగా నన్ను ఒక్క చల్లని చూపు చూస్తే చాలు కదా అంటున్నారు. అయితే ఏం కావాలండి ఆళ్వారే మీకు అంటే కుళిర ఓరు కటాక్షం కిడీర్యన్ విషయత్తిల్ పన్న వేండువదు. నా విషయంలో ఒక చల్లటి కటాక్షాన్ని కలగజేస్తే చాలు కదా. కుళిర ఓరు కటాక్షం కిడీర్యన్ విషయత్తిల్ పన్న వేండువదు. నా విషయంలో చల్లటి కటాక్షాన్ని నా మీద కురిపిస్తే చాలు స్వామి, అంతే నేను కోరుకునేది. అంతకన్నా నా గురించి గోవర్ధనోద్ధరణను చెయ్యాలి అని కోరుకోవడం లేదు. నేను ఒక ప్రయోజనాన్ని కోసం నేను అక్కడికి వచ్చాను, ఆ ప్రయోజనాన్ని పొందింప చేయాలి అని కోరుకోవడం లేదు. శ్రీ విభీషణాదుల్ని రక్షించినట్టుగా నా కోసం నువ్వు ఆయుధాలు ధరించి రక్షించాలి అని నేను కోరుకోవడం, అన్ని శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. నా విషయంలో నువ్వు చేయవలసినటువంటిదల్లా కూడా నీ చల్లని తిరునేత్రముల నుండి ఒక కటాక్షాన్ని కలిగిస్తే చాలు కదా అంటున్నారు. ఎన్బిరానార్ ఎనక్కు ఉపకారకరానావర్. నాకు ఉపకారం చేసినటువంటి వాడివి ఓ స్వామి. ఎన్ పిరానార్, నాకు ఎంతో ఉపకారం చేసినటువంటి వాడివి కదా అంటున్నారు. ఇన్నాదాగిరదశయిల్ ఉపకారకర్ ఎన్బానెన్నిల్.
అదేమిటండి, ఆళ్వార్లు ఏమి ఎంత ఆక్రందించినా కూడా పెరియ పెరుమాళ్ళు ఉలకక పలకక పేసాదే అన్నట్టుగా ఏమీ మాట్లాడకుండా వేయించేసి ఉంటే, ఇక్కడ ఆళ్వార్లు నాకు ఉపకారకులు అంటున్నారు. ఒక పక్కన నన్ను కటాక్షించట్లేదు 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 అంటున్నారు, ఒక పక్కనేమో నాకు ఉపకారకులు అంటున్నారు. ఎలా పొసుగుతుంది ఇది అంటే, సైదాం సత్తై ఇల్లై செய்யுமவர் అల్లామయ్యాలే అత్తై మున్నిడుక్కిరార్. ఎందుకంటే ఆయన చేసేటటువంటి విషయంలో కొరత అంటూ చూపించనటువంటి వాడు కాబట్టి ఎన్పిరానార్ నాకు ఉపకారకుడు. అసలు ఆయన మీద రుచి కలగచేసిందే రంగనాథుడు మీద రుచి కలగచేసింది ఎవరు? ఆయనే కదా. ఆ విషయము నాలో బీటలు పడిపోయినటువంటి ఈ హృదయంలో ఆ హృదయాన్ని చదును చేసి మొలకలు భక్తి బీజాలు నాటినటువంటి ఆ రంగనాథుడే దానికి ఈనాడు నీరు పోయకుండా ఉంటాడా? అది గొప్పగా వృద్ధి చెందినటువంటి ఆ రంగనాథుడే ఆ పంటంతా కూడా చక్కగా ఒక పనికొచ్చే దానిలాగా ఆ పంటనంతటినీ కూడా తీర్చిదిద్దకుండా ఉంటాడా? ఆయన మొదలుపెట్టినటువంటి విషయం, ఆయన చేసేటటువంటి ఏ విషయం అయితే ఉంటుందో ఆ విషయంలో కొరత అంటూ ఏమీ ఉండకుండా ఉంటుంది. కాబట్టి నాలో ఆయన పట్ల ఆర్తి కలగజేసినటువంటి ఆ స్వామే నాకు కైంకర్యాన్ని కూడా ఇస్తాడు. ఇవ్వకపోతే ఆయన మొదలుపెట్టినటువంటి పనిలో మధ్యలో కొరత ఏర్పడుతుంది కాబట్టి. కానీ రంగనాథుడి విషయంలో, పెరుమాళ్ల విషయంలో, ఆయన చేసిన విషయంలో ఇల్లై సెయ్యమవర్ అల్లామయ్యాలే, ఆయన చేసేటటువంటి అంశంలో లేదు అనేటటువంటిది ఉండదు. కాబట్టి నాలో ఆర్తి కలగ చేసినటువంటి ఆ స్వామే నాకు ఈ పరమ నిత్య కైంకర్యము నన్ను తన దగ్గరికి చేర్చుకొని తన అంతరంగిక కైంకర్యం కూడా తప్పక ప్రసాదిస్తారు. కాబట్టి ఎన్పిరానార్ నాకు ఉపకారకులు కదా అని మళ్ళీ పెరియ పెరుమాళ్ళకి గుర్తు చేస్తున్నారు. స్వామి, నువ్వే నాకు ఉపకారకుడివి, ఎందుకంటే నువ్వే నీ పట్ల కైంకర్య రుచి నాలో కలగజేశావు, నీ పట్ల ఆర్తిని నువ్వే కలగజేశావు. మరి ఈనాడు ఆ ఆంతరంగిక కింకరుడుగా నన్ను చేసుకొని నీ కైంకర్యం నాకు ప్రసాదించేటటువంటి బాధ్యత కూడా నీదే అని పెరియ పెరుమాళ్ళకి మళ్ళీ గుర్తు చేయడం కోసం ఎన్పిరానార్ నాకు ఉపకారకుడు కదా అంటున్నారు. అడియిలే మురయై ఉణర్తి అదుక్కు మేలే ప్రాప్య ప్రాపకంగల్ తానే ఎన్నుమిడత్తై ఉణర్తి పోదువందు. అడియిలే మురయై ఉణర్తి, మనసులో అసలు ఆ భావనలు పెరుమాళ్ల పట్ల ఆ కైంకర్య ఆనుకూల్యం అనేటటువంటి భావనలు కలిగించిందే పెరుమాళ్ళ కదా. అదక్కు మేలే, దానికి మీద ఆ భావనలు కలిగించిన తర్వాత దానికి మీద ప్రాప్యము ఆయనయ్యాడు, ప్రాపకము ఆయనయ్యాడు, పొందవలసినది ఆయనే అయ్యాడు, పొందించేటటువంటి మార్గము కూడా ఆయనే అయ్యి ఉన్నాడు కదా. ఇప్పుడు నమ్కు పిడదు కేట్క సన్నిహితరా ఇరుక్కిరా ఆకారముండేరి, నేను ఆక్రందించడం కోసం నాకు సన్నిహితంగా కూడా వచ్చి ఉన్నాడు కదా ఆయనే. మరి ఇన్ని చేస్తున్నాడు కదా, నాలో చేరి నా మనసులో ఆయన పట్ల ఆదరాన్ని ఆయనే కలిగించాడు. ఆదరం కలగగానే ఆయనని పొందాలి అనేటటువంటి భావన ఆయనే కలగజేశాడు. ఎలా పొందాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే ఆయన దివ్య తిరుమేని సౌందర్య అతిశయాన్నంతటినీ కూడా చూపించి, నేను ఇంత సులభుణ్ణి, మీరు చేయవలసినటువంటిది ఏమీ లేదు, నన్ను ఆశ్రయించటం తప్ప, నేను రక్షిస్తాను అంటే దానికి అడ్డు పెట్టకుండా ఉండడం తప్ప మీరు చేయవలసినటువంటిది ఏమీ లేదు అని తన సౌందర్యాన్నంతటినీ కూడా దర్శింపచేసి నాకు అర్థమయ్యేటట్టుగా నన్ను కటాక్షించాడు. ఆయనని చేరేటట్టుగా ఆయన దగ్గరికి చేరతీశాడు. నాకు ఈరోజు కైంకర్యాన్ని కూడా ఆయనే ప్రసాదిస్తాడు. ఈరోజు కైంకర్యం నాకు దక్కకపోతే నేను ఆక్రందించడానికి కూడా, అది ఆక్రందిస్తూ ఉంటే అది వినడానికి కూడా సన్నిహితంగా వచ్చి ఉన్నాడు కదా. నేను ఇక్కడ ఆక్రందిస్తూ ఉంటే ఎక్కడో పరమపదంలో ఉండి వినడం లేదు, ఆయన నాకు దగ్గరగా సన్నిహితంగా వచ్చి నేను చేసేటటువంటి ఆక్రందనలన్నీ కూడా వినేంత సన్నిహితంగా వచ్చి ఉన్నారు కదా పెరియ పెరుమాళ్ళు. ఇదే కదా ఆయనకు మనకు చేసేటటువంటి ఉపకారము అని చెప్తున్నారు. అంత ఉపకారం చేసేటటువంటి స్వామి కాబట్టి ఎందిరానార్, నాకు ఎన్నో ఉపకారాలు చేసినటువంటి స్వామి.
నన్ను తీర్చిదిద్దినటువంటి స్వామి, నాలో ఈ భక్తి భావనలు కలిగజేసినటువంటి స్వామి, ఈనాడు నేను పెరియ పెరుమాళ్ళ ముందు ఉండి పెరియ పెరుమాళ్ళ యొక్క కైంకర్యం కోసం ఆక్రందిస్తున్నాను అంటే దానికి కారణమైనటువంటి స్వామి. నేను ఆక్రందిస్తూ ఉంటే ఆ ఆక్రందనలన్నీ కూడా నాకు అత్యంత సన్నిహితంగా ఉండి వేయించేసి ఉన్నటువంటి స్వామి అంటున్నారు. అళియనం అళియనం பயல் அழியென்று தன்னழி இவன் நமக்கு நல்லன் நம்முடைய பயல் எரு வார்த்தை అరుளிச் చెయ్య కేట్ట వాయత్తు ఇవర్ ఆశపడుగిరార్. ఆళ్వార్లు ఏమని ఆశపడుతున్నారు? వీరు నావాడు, ఇవన్ నమక్కు నల్లన్, ఇతను నాకు మంచివాడు, నాకు సంబంధించినటువంటి వాడు, నాకు మంచి చేసేటటువంటి వాడు అని పెరియ పెరుమాళ్ళు తమ విషయంలో భావించాలి అని ఆళ్వార్లు భావిస్తున్నారు. నమ్ముడయ పయ్యల్, మా పిల్లవాడు కదా అని పెరియ పెరుమాళ్ళు అంటే అది వినాలి అని ఆశపడుతున్నారు. ఇప్పుడు చూడండి, భాగవత అభిమానమే ఉత్తారకము అని చెప్తారు. ఒక భాగవతోత్తములతోటి వీరు నావారు అని అనిపించుకోవడమే మన జన్మకి సార్థకత. అదే మనం ఈ జీవితంలో మనం చేయవలసినటువంటి గొప్ప ప్రయత్నము, గొప్ప కృషి. ఏం చేయాలి అంటే భాగవతోత్తములతోటి వీరు మావారు అనే ఆ భాగవత అభిమానం పొందడమే మనం చేయవలసినటువంటి మన జీవితానికి ఉండేటటువంటి ఒక సార్థకత. ఎప్పుడు సార్థకత ఏర్పడుతుంది అంటే భాగవతోత్తములతోటి మనం వారి అభిమానాన్ని పొందినప్పుడే. అలా ఇక్కడ ఆళ్వార్లు కూడా పెరుమాళ్ళ యొక్క అభిమానాన్ని పొందాలి అనుకుంటున్నారు. ఎప్పుడైతే పెరుమాళ్ళు వీరు నావారు అని అనుకున్నారో అప్పుడే మనం ఉజ్జీవింపబడతాం. ఆనాడు కృష్ణ పరమాత్మ పాండవులు నావారు అని అనుకున్నారు కాబట్టి పాండవులు ఎక్కడో జూద సభలో మోసగింపబడినటువంటి పాండవులందరూ ఎక్కడ నుండి ద్రౌపదీదేవికి వస్త్రాలు ప్రసాదించినటువంటి క్షణం నుండి వారికి ప్రతి ఆపదలోనూ పెరుమాళ్ళు వారిని రక్షిస్తూ చివరికి కురుక్షేత్రంలో వారి తలలో ఉండేటటువంటి ఆ పువ్వులు కూడా వాడిపోకుండా పాండవులకి ఆ రాజ్యాన్నంతటినీ కూడా ఇప్పించి పెట్టినటువంటి కృష్ణ పరమాత్మ ఎందుకు ఇన్ని ఉపకారాలు ఎందుకు చేశాడు కృష్ణ పరమాత్మ పాండవులందరికీ కూడా అంటే పాండవుల్ని తన వారిగా భావించాడు కాబట్టి. ఎప్పుడైతే పరమాత్మ మనందరినీ కూడా తన వారిగా భావిస్తారో తన వారి కోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. అంతే కదండి, లోకంలో కూడా ఇప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని వారికి సహాయం మనం త్వరగా చేయగలమా? తెలిసినటువంటి వారు ఆపదలో ఉన్నారు అంటే తెలియకుండానే మనసు అప్రయత్నంగానే వారికి సహాయం చేయాలి అని ఒక మనసులో ఒక భావన కలుగుతుంది. ఎందుకు అంటే ఒక సంబంధం ఉంది కాబట్టి, వీరు మనవారు అనేటటువంటి భావన కలుగుతుంది కాబట్టి. అలాగే పెరియ పెరుమాళ్ళు కూడా ఎవరినైతే తన వారుగా భావిస్తారో వారికి కష్టం అనేటటువంటిది రాకుండా ముందే ఆయన ఉండి ఆ కష్టాన్ని తొలగించి మనకిష్టమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా కటాక్షిస్తూ ఉంటారు. అదే కదా రక్షకత్వం అంటే, ఇష్ట ప్రాప్తి అనిష్ట నివారణ అని. అలా తన వారిగా భావించి వారిని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటారు పెరియ పెరుమాళ్ళు. అందుకనే ఇక్కడ ఆళ్వార్లు ఏమని వినాలనుకుంటున్నారు అంటే, ఆళ్వారే మీరు మావారు, ఎందుకు దుఃఖిస్తున్నారు? మీరు మా పిల్లవాడు కదా, మావారు కదా, నాకు కావాల్సినటువంటి వారు కదా అని పెరియ పెరుమాళ్ళు అంటే చాలు ఉజ్జీవింపబడతాము. అలా అంటే వినాలి అని ఆశపడుతున్నారు ఆళ్వార్లు. ఆజ్వీర్ ఎన్నుమదు ఇవర్కు అసహ్యమాయత్తు శేషభూతరాననాం இவ்வர்த்தங்களை நினைத்திருக்க அமையாதோ அவன் சொல்ல வேணுமோ என்னில் அது போராது சேஷியானவனும் இருக்குமேல் மேலெஜுத்திடும் மன்றாயித்து శేషత్వం నిలై నిన్రదావదు. ఏమని చెప్తున్నారు? ఆజ్వీర్ అని పెరియ పెరుమాళ్ళు మళ్ళీ ప్రేమగా ఆళ్వార్ అనగటం కాదు, ఆళ్వీరే అని పిలవాలని ఆళ్వార్లు భావిస్తున్నారు. అది పెరియ పెరుమాళ్ళకి అసహ్యంగా ఉంటుందా అలా పిలవడం అంటే? కాదు. ఆయన శేషి, మనం శేషభూతులం.
మనం శేషభూతులని ఆయన పిలిచినప్పుడే, దగ్గరికి తీసినప్పుడే ఆయన శేషత్వం అనేటటువంటిది నిలబడుతుంది కదా. పెరుమాళ్ళకి శేషత్వం అనేటటువంటిది ఎప్పుడు ఆ సంబంధం ఎప్పుడు నిలిచి ఉంటుంది అంటే, మనలాంటి తనని ఆశ్రయించినటువంటి వారిని అందరినీ కూడా చేరతీసి వారి పట్ల అభిమానాన్ని చూపించి వీరందరూ కూడా నావారు అని పెరుమాళ్ళు నిశ్చయించుకున్నప్పుడు, పెరుమాళ్ళు భావించినప్పుడు ఆ శేషత్వ సంబంధం అనేటటువంటిది నిలబడుతుంది కదా. అలా నిలబడాలంటే ఆయన మనని దాసులుగా భావించాలి, మనము ఆయనని స్వామిగా భావించాలి. అలా ఇద్దరు ఒకరినొకరు శేషభూతులు శేషి కూడా ఇద్దరు ఒకరినొకరు భావించుకున్నప్పుడే, ఆదరించుకున్నప్పుడే, ఒప్పుకున్నప్పుడే ఆ శేషత్వం అనేటటువంటిది నిలబడుతుంది కదా. అలా ఆయనకి కూడా ఆయన వైభవం ప్రకాశించాలి అంటే నన్ను తప్పకుండా ఆదరించి తీరాలి అని చెప్తున్నారు. మనక్కాల్ నంబి నమ్మాణి తిరుమగిజ్మాలై మార్బనుక్కు తిరయన్రారిరే. మనక్కాల్ నంబి అనేటటువంటి వారు కూడా వారి శిష్యుల్ని నమ్మాణి మా బ్రహ్మచారి, ఆణి అంటే బ్రహ్మచారి, నమ్మాణి మా బ్రహ్మచారి కదా వీరు అని మనక్కాల్ నంబిని కూడా వారి ఆచార్యులు అనేటటువంటి వారట. అలా ఆచార్యుల ద్వారా మా పిల్లవాడు మావాడు అని అనిపించుకోవడమే గొప్ప కదా. అదే జీవితానికి సార్థకత కదా. పిళ్ళై ఆజ్వాన్ తంబి అప్పిళ్ళై ఆజ్వాన్ నమ్మాణి అన్న పెత్తేన్. అప్పిళ్ళై ఆజ్వాన్ అనేటటువంటి వారు నమ్మాణి అని పిళ్ళై ఆజ్వాన్ని అంటే అదే గొప్ప పురుషార్థము, అలా అనిపించుకోవడమే గొప్ప పురుషార్థము అని అనుకునేవారట. అలా ఆచార్యులతో కానీ, భాగవతోత్తములతో కానీ, పెరుమాళ్ల విషయంలో కానీ మనం వారికి చెందినటువంటి వారము అని అనిపించుకోవడమే ఈ జన్మకి సార్థకతం. ఈ సంసారంలో ఉండేటటువంటి మన శరీరం వల్ల కలిగినటువంటి బంధువులతోటి వీరు మనవారు అని అనిపించుకోవడం దోషం. శ్రీవచనభూషణంలో ప్రపన్నులకు ఉండేటటువంటి స్వరూపాల గురించి చెప్తూ ఉంటారు. ఎలా ఉండాలి ప్రపన్నులు అంటే, భాగవతోత్తములతోటి ఎప్పుడూ కూడా నావాడు అని అనిపించుకునేటటువంటి విధంగా నడుచుకుంటూ ఉండాలి. సంసారంలో ఉండి సంసార విషయాలు అనుభవించేటటువంటి వారి యొక్క అభిమానాన్ని పొందటం ఎలా ఉంటుంది అంటే, అది కూడనటువంటి పని. మన బంధువులు ఎవరైతే ఈ సంసారంలో ఉన్నారో, లేకపోతే ఇతరమైనటువంటి వారు, మనకి తెలిసినటువంటి వారు, ఈ సంసారంలో విషయానుభవం చేసేటటువంటి వీరు మావారు అని వారి చేత అనిపించుకోవడం కన్నా కూడా భాగవతోత్తములతోటి భగవంతుణ్ణి నిత్యము సేవించి భగవంతుని యొక్క వైభవాన్ని సేవించేటటువంటి వారందరితోటి కూడా వీరు నావారు అని అనిపించుకోవటం చాలా గొప్ప విషయం, చాలా భాగ్యమైనటువంటి విషయం. మన స్వరూపాన్ని ఎలా మనం దిద్దుకోవాలి అంటే, అలా భాగవతోత్తములతోటి మనవారు అని అనిపించుకునేటటువంటిగా ఉండాలే కానీ సంసారులతోటి మనవారు అని అనిపించుకునేటట్టుగా ఉండకూడదు అని మనకి శ్రీవచనభూషణంలో కూడా అనుగ్రహిస్తారు. అలా నేను కోరుకునేటటువంటిది అళియనం పయలన్నారు స్వామి, నీ చల్లని కటాక్షమే కదా, నువ్వు నావాడివి అని అనుకుంటే చాలు కదా అని ఆళ్వార్లు పరితపిస్తూ ఉంటే, అమ్మావో కొడియవారే ఆర్తధ్వని కేట్టాల్ యజుందిరుక్క వేండావో. ఆర్తుల యొక్క ధ్వని వినగానే లేచి కూర్చోవాలి కదయ్యా. హాయిగా అనంతాజ్వాన్ మీద శయనించి ఉన్నావు, కానీ ఈ శయనం ఎప్పటి వరకు నీకు బాగుంటుందో తెలుసా? ఆర్తులు నీ భక్తులు ఆక్రందనలు చేయనంత వరకే నువ్వు ఇలా శయనించి ఉండటం బాగుంటుంది. ఎప్పుడైతే నీ భక్తుల యొక్క ఆర్తిధ్వని ఎప్పుడైతే విన్నావో అప్పుడు వెంటనే ఆ పక్క మీద నుంచి లేచి కూర్చొని వెంటనే ఒక్క దూకి పరుగున వచ్చి రక్షించాలి కదా. అలా చేయకుండా ఇంకా హాయిగా అనంతాజ్వాన్ మీద అలా శయనించే ఉన్నావేమిటి అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఆర్తధ్వని కేట్టుం ఇవర్ కన్ను ఊంగువదే ఇవర్ తిరువెళ్ళం ఇప్పోదు ఇంగనే కొడిదాగాదే. ఆర్తుల యొక్క ధ్వని విని వెంటనే నీ మనసు కరిగిపోయి నువ్వు నిద్రలేచి తిరువుళ్ళం ఇప్పోదు ఇంగనే కొడిదాయెత్తు. కానీ మనసు కరిగిపోయి వెంటనే నువ్వు నిద్రలేచి మమ్మల్ని రక్షించవలసి ఉండగా
ఇలా నీ తిరువళ్ళం ఇప్పుడు ఇంత కఠినంగా అయిపోయింది ఏమిటి నా విషయంలో, నీ మనసు నీ హృదయం ఇంత కఠినంగా అయిపోయింది ఏమిటి స్వామి, నేను ఇంకేం దోషాలు చేశాను అనుకుంటున్నావు, నేను నిన్నే తల్లి నిన్నే సకల విధ బంధువుగా నేను భావిస్తున్నాను, నాకు ఇంకొక గతి లేదు, అనన్య గతికుణ్ణి అని చెప్తున్నాను, ఎవరో వచ్చి నువ్వు నన్ను రక్షిస్తారేమో అనుకుంటున్నావు, నాకు అన్నీ నువ్వే, కాబట్టి నిన్నే నేను ఆశ్రయించాను, నాకు అన్నీ నువ్వే, నాకు ఇంకొక గతి లేదు, పోనీ నేనేమన్నా ఇతర పురుషార్థాలని కోరుకుంటున్నానా అంటే కాదు కాదు, నీ కటాక్షాన్నే కోరుకుంటున్నాను, అయినా నా విషయంలో నువ్వు ఇంత కాఠిన్యాన్ని ఇంత ఉపేక్షను ఎందుకు చూపిస్తున్నావు స్వామి అని అడుగుతున్నారు. ఇవర్ తిరువుళ్ళం ఇప్పోదు ఇంగనే కొడిదాయిత్తాగాదే. ఇంత కఠినంగా రంగనాథుడి యొక్క హృదయం మారిపోయింది ఏమిటి మా విషయంలో, అమ్మే ఇవర్ స్వభావం నిరుందపడియన్ ఎన్గిరార్. అయ్యో ఈయన స్వభావం ఇలా ఉందేమిటి నా విషయంలో, మా విషయంలో ఈయన స్వభావం ఇలా ఉందేమిటి అంటున్నారు. ఎలా ఉంటుంది సహజంగా పెరుమాళ్ళ యొక్క స్వభావము అంటే, ఆర్తుల యొక్క ధ్వని చెవున పడగానే అది ఒక పెద్ద భారంగా పెద్ద పర్వతాన్ని మోసినంత గొప్పగా పెరుమాళ్ళు భావిస్తారట. మేరు ఆయన అసలే సుకుమారంగా ఉండేటటువంటి స్వామి ఆర్తుల యొక్క ధ్వని ఎప్పుడైతే ఆయన చెవుల పడుతుందో ఒక పెద్ద మేరు పర్వతం తీసి ఆయన భుజస్కంధాల మీద పెట్టినట్టుగా భావిస్తారు. ఎప్పటి వరకు ఆ భావన ఉంటుంది అంటే పరుగు పరుగున వెళ్ళి ఆ ఆర్తులకి వచ్చినటువంటి ఆ కష్టాన్ని తొలగించేంత వరకు కూడా ఆ భారం పెరుమాళ్ళు మోస్తూనే, సుకుమారంగా ఉండేటటువంటి స్వామి అంత పెద్ద భారాన్ని మోస్తూనే ఉంటారు. అలా ఉండి మనసు కరిగిపోయి నన్ను రక్షించవలసి ఉండగా ఇంకా ఇంత ఉపేక్షిస్తున్నావేమిటి స్వామి, ఇంత ఇలా అయిపోయింది ఏంటి, ఇంత కఠినంగా అయిపోయింది ఏమిటి నీ హృదయము అని భావన చేస్తున్నారు ఆళ్వార్లు. ఇన్ని చేసినా కూడా పెరుమాళ్ళ ఆళ్వార్లను ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే, ఆ ఆర్తిని ఆళ్వార్ల యొక్క ఆర్తిని అనుభవిస్తున్నటువంటి పెరియ పెరుమాళ్ళకి ఇంకా ఆళ్వార్లు ఇలా ఇంకా గొప్ప చక్కటి శ్రీ సూక్తులు చెప్తారు అని. ఇప్పుడు ఆళ్వార్లు చెప్పకపోతే మనకి తెలిసేది కాదు, పెరుమాళ్ళనే తందయ్యం తాయుమావార్ అని భావించాలి అని ఆళ్వార్లు భావన చెప్తే తప్ప మనకి తెలిసేది కాదు. తెలివిలా కలంగర్ నీర్చు తిరువరంగత్తు ఓ తిరువరంగత్తుళ్ళొంగుం అని చెప్పినట్టుగా ఆ కావేరీ నదీ జలములు ఎలా అయితే కలత పడుతూ పెరుమాళ్ళ యొక్క కైంకర్యాన్ని చేయడం కోసం సిద్ధపడుతున్నాయో, అలా నిత్యము కూడా మన మనసులో పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి, పెరుమాళ్ళకి దగ్గరగా ఉంటే ఆనందించాలి, పెరుమాళ్ళకి దూరం అయిపోతూ ఉంటే ఆ దుఃఖాన్ని సహించలేనటువంటి వారిగా మన మనస్థితి ఉండాలి అని ఆళ్వార్లు ఈ పాసురం చెప్తే తప్ప మనకి ఆ విషయం అర్థమయ్యేది కాదు. అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడు గురించి చింతించకండర్రా, ఎదురుగుండా అర్చా తిరుమేనిలో వైభవంగా వేంచేసి ఉన్నటువంటి రంగనాథుల్లోనే ఆయనే మనకి తల్లి తండ్రి అయి ఉన్నారు కదా, ఆయనే మనకి ప్రియాన్ని హితాన్ని కలగచేస్తున్నారు కదా, ఆయనే మనకి ఉపకారకుడు కదా, ఆయనే చల్లని కటాక్షాలతోటి మనల్ని కటాక్షిస్తారు కదా అని ఆళ్వార్లు ఈ విషయాలన్నీ కూడా చెప్పకపోతే మనకి సంసారంలో ఉన్నటువంటివి మనకి ఈ విషయాలు తెలియవు, పెరుమాళ్ళకి విషయాలు తెలియవు. పెరుమాళ్ళు కూడా అప్పటి వరకు పాపం ఎవరొస్తారా ఆయనని ఎవరైనా ఒక్కరొచ్చి నన్ను పుచ్చుకుంటారా అని ఎదురు చూసేటటువంటి ఆ రంగనాథుడికి, అలా సైనించి ఎదురు చూస్తున్నటువంటి రంగనాథుడికి దొరక్క పరమభక్తి కలిగినటువంటి వారు ఒక్కరు దొరికితే, పరమభక్తి అంటే ఏమిటి, విశ్లేషణ భీరుత్వం, ఒక్క క్షణం కూడా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని తెలిసినటువంటి వారు పెరుమాళ్ళని దూరంగా ఉండి ఒక్క క్షణం కూడా ఉండడానికి ధరించి ఉండలేరు. దూరంగా ఉండడం మాట కాదు, దూరం అయిపోతాము అనేటటువంటి భావన కూడా సహించి ఉండాలి. ఆ భావన వస్తే కూడా సహించి ఉండలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు పరమభక్తి కలిగినటువంటి వారు. అలా పరమభక్తి కలిగినటువంటి ఆళ్వార్లు పెరుమాళ్ళ విషయంలో ఇంత ఆర్తి చూపిస్తూ పెరుమాళ్ళ వైభవాన్ని అంతటినీ కూడా లోకానికి తెలియచేస్తూ ఉంటే, ఒక పక్కన పెరుమాళ్ళు మురిసిపోతూ ఆ ఆనందంతో ఆ ఆళ్వార్లు పొందేటటువంటి ఆ అనుభవాన్ని అంతటినీ చూసి ఆ పెరుమాళ్ళు ఆనందిస్తూ ఆళ్వార్ల విషయంలో ఉపేక్షిస్తున్నారు. ఉపేక్షించడం అంటే ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి తల్లిలా ఇంకా వేచి చూస్తున్నారు. ఇంకా ఏం చెప్తారా ఆళ్వార్లు అని
అని ఇంకా పెరియపెరుమాళ్ళు వేచి చూస్తున్నారు. తర్వాత పాసురం అత్యంత అద్భుతమైనటువంటి పాసురం. తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో చాలా ముఖ్యమైనటువంటి పాసురం. ఎలా అయితే భారతానికి చర్మశ్లోకం ఎంతో ప్రధానమైనటువంటిదో, ఎంత సారభూతమైనటువంటిదో, అలా ఈ తిరుమాలై అనేటటువంటి ప్రబంధం మొత్తానికి కూడా 38వ పాసురం చాలా ముఖ్యమైనటువంటి పాసురం, అత్యద్భుతమైనటువంటి పాసురం. ఆ పాసురాన్ని రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.